నన్ను చూసి నవ్వుతున్నారు కదూ, ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఇరికిస్తాను. నిన్నేనే ఆదిలక్ష్మి అడిగేది, యాడికెళ్ళావే? నాకు తెలియాలి. నువ్వు నోర్మి. భయం ఎందుకే? చెప్పు, నువ్వు నాతో ఏం చెప్పావో అదే చెప్పు. అంటే నీకు తెలిసిన దగ్గర ఎంకరేజ్ చేశారా? నా చెప్పాలి కొడతా కదమ్మా. ఇది 4 రోజులు ఎవరు తిరిగి వచ్చి చెప్పండి. చెప్పవే, ఏంటి ఈ సంత? నా తల తీసేసినట్టు అయిపోతుంది. నాకు మా డ్రైవర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టే ఉంది. అడుగుతున్నాడు కదా ఆదిలక్ష్మి, మొగుడికి సమాధానం చెప్పు. అమ్మగారు, నేను మీకు నిజం చెప్పాలి. అదేగా చెప్పమనేది. నాకు తెలియాలి. తెలియాలంటే నువ్వు ముందు నోరు ముయ్యాలి. ఓ షిట్, చెప్పు రేఖ. మరేమో నన్ను ఈ జగదీశ్వర్ అమ్మగారు వీడితో కిడ్నాప్ చేయించి వీళ్ళింట్లోనే 4 రోజులు దాచింది అమ్మగారు. అది జరిగింది. నిన్ను బాగా చేయటం ఎవరి వల్ల కాదే. నిజం చెప్పవే అంటే వాడింట్లో ఉన్నాను వీడింట్లో ఉన్నానని నీచంగా మాట్లాడతావా? ఇదేంటి, ఈ మెంటల్ది నేను చెప్పింది విని వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుందనుకుంటే ఇలా రివర్స్ అయింది. ఓరి భగవంతుడా, ఇప్పుడు కిడ్నాప్ జరిగింది అని వీళ్ళని ఎలా నమ్మించాలి? చూసారమ్మా, ఇది ఎంతటికి బరిదేగించిందో. ఇది 4 రోజులు మా ఇంట్లో ఉంటే నేను ఎంతగా రాతాంతో చేస్తాను. చెప్పండమ్మా. ఓ షిట్, కరెక్ట్ గానే చెప్పాడే. మీరు చెప్పండమ్మా. ఏటా చెప్పేది? ఇదేమన్నా భాగవతమా పదే పదే స్మరించుకోవడానికి? దీనికి నిజం చెప్పడానికి ఎందుకు భయమో నాకు అర్థం కావట్లేదు. రావే.